చేతులెత్తి చెప్తాం తెలుసు. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాక గుడ్ ఫ్రైడే ఒక శుభాలు మీకు అందజేస్తున్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రభు మాట్లాడిన 7 మాటలు మనము ధ్యానించబోతుండగా తగిన సిద్ధపాటు కలిగి మన మధ్యలో బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్ ఉన్నది. 7 మాటలు పంచుకొని దానికి ప్రభునే మనందరితో మాట్లాడాలి, మనం బలపరిచి నడిపించును కాక. వాక్యంలోకి వెళ్ళే ముందు అందరు కళ్ళు మూసుకున్నాము, ఉన్న కాడని తలలు వచ్చి ఈ మాటలు నేను ధ్యానించబోతుండగా ప్రభా, మీరు శిలువ మీద పలికిన మాటలునైనా అవెంతో మధురమైనవి, అమూల్యమైనవి, ఎంతో శక్తి కలిగినవి ప్రభా. అవి మేము ధ్యానించబోతున్నది ప్రభా. మా హృదయాలను మేము సిద్ధపరచుకొని కృపను మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడిగానైనా మా మధ్యలోనైనా మీరు సంచరిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు సిద్ధపరిచి కొద్దిసేపునైనా ఆ మాటల్ని మేము ధ్యానించబోతున్నాం ప్రభా. మీ ప్రేమనైనా మేము జ్ఞాపకము చేసుకొని మీరు చేసిన మేము త్యాగాన్ని మేము గుర్తించి ప్రభా, మా జీవితాన్ని నీకు సంపూర్ణంగా సమర్పించుకొని కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం. ఉంటున్న స్థలంలోనే ఎన్ఆర్ బాస్పల్ చర్చ్లోనూ ఊరికే లేవు. గొల్గొతా కొండ దగ్గర, సిలువ దగ్గర, ప్రభు దగ్గర ఉన్న వాళ్ళని ఒకసారి గుర్తించి ఆయన నీ కొరకు ఆ సిలువ మీద వేలాడుతున్నాడు. ఆయన ఒకసారి చూడు. ఆయన నిన్ను ప్రేమించి తను తాను సిలువ మీద అప్పగించుకున్నాడు. ఒకసారి ఆయన చేసిన త్యాగాన్ని తల తోసుకుంటాడు. ప్రభా, పాపైనా నన్నైనా రక్షించడానికి ఎంతో శ్రమలు నేను నువ్వు అనుభవించి ప్రభా, నా కొరకునైనా ఉదయం కాలం 9 గంటల నుంచి సాయంత్రం కాలం 3:30-4 గంటల వరకు ప్రభా ఆ సిలువలో వేలాడుతూ ప్రభా, నీ ప్రేమని నువ్వు మా కొరకు అనుగ్రహిస్తున్న క్షమాపణని మేము తలపోసుకుంటూ ప్రభా, నీకు సమీపస్తులుగా జీవించే కృపను మా ప్రతి ఒక్కరికి మేము దయచేయమని అడుగుతున్నాము. దయచేసి
రాజా మమ్మును నడిపించుము. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. మమ్మును నీ వలె మార్చుటకై నీ జీవమును ఇచ్చితివి. మమ్మును నీ వలె మార్చుటకై నీ జీవమును ఇచ్చితివి. తగ్గించుకొని సమర్పించితివి కరములను. తగ్గించుకొని సమర్పించితివి కరములను. మమ్మును నడిపించుము. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. అవును తండ్రి, ఈ సిల్వర్ మీద మేము ధ్యానించబోతుండగా ప్రభా మా రాతి హృదయాలనైనా మీరు పగలగొట్టండి ప్రభా. మాంసం హృదయాలనైనా మేము మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మీరు అనుగ్రహిస్తున్న పాపక్షమాపణ పొందుకునే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా. ఆ పాపక్షమాపణ పొందుకున్న మేమనైనా ఇతరులని కూడా క్షమించేవారుగా ప్రభా నీ క్షమాపణలనైనా మేము కలిగి జీవించే కృపను మా ప్రతి ఒక్కరికి మేము దయచేస్తున్నామని ఈ మాటలనైనా మేము ధ్యానించబోతుండగా ప్రభా నీ శక్తితోనైనా మమ్మల్ని దర్శించండి. నీ శక్తితోని మమ్మల్ని నింపండి ప్రభా. నీ వలనైనా ఇతరులని క్షమించే ప్రేమను మాకు అనుగ్రహించిన మా జీవితాల ద్వారానైనా నీ నామానికి మహిమకరంగానైనా మేము మమ్మల్ని నడిపించుకుంటున్నామని యేసయ్య పరిశుద్ధ దివ్యమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. కొనియాల్సిన అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఆయన సిలువను ధ్యానించడానికి నిన్ను నన్ను ప్రేమించే దేవుడు 2024 సంవత్సరాల క్రితం కల్వరి సిలువలో తను తాను అప్పగించుకొని ఆయన ప్రేమని నీ కొరకు నా కొరకు ఆయన వ్యక్తపరిచి ఉన్నాడు. కాబట్టి యెషయా గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ప్రవచన గ్రంథంలో ఆయన గురించి రాయబడి ఉన్నది. కొన్ని 800 సంవత్సరాల ముందుగా భక్తుని ద్వారా యేసు ప్రభు యొక్క మరణము ప్రవచించబడి ఉన్నది. ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆయన గురించి ఏ మాటలైతే భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత అవి పలకబడి ఉన్నాయో ఆ ప్రతి ఒక్క మాట అది దేవుని మాట కనుక ఆ ప్రతి ఒక్క దేవుని మాటని నెరవేర్చడానికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి పైన దిగి వచ్చి 33 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద జీవించి ఆఖరి దినాల్లో ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని కల్వరి సిలువలో ఆయన ధారపోస్తున్నాడు. ప్రభు ఒకటే ఒక ధైర్యం కలిగి ఉంటుండొచ్చు. ఏంటి అంటే ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళందరూ నన్ను ఏమి చేసినప్పటికీ కూడా నా తండ్రి అయితే నన్ను ఎప్పటికీ విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన తండ్రి దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చి ఉన్నాడు. కాబట్టి వచ్చిన దేవుడు తండ్రి యొక్క ప్రేమని మనకి వ్యక్తపరుస్తున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో ఎందుకు మరణించాల్సి వచ్చిందంటే
తండ్రి ఒక ఉగ్రత, మానవుడు చేసిన పాపాన్ని బట్టి తండ్రి యొక్క ఉగ్రతని చల్లార్చడానికి మాత్రమే యేసుక్రీస్తు ప్రభు వారి భూమిపైకి దిగి వచ్చాడు. శిలువ మరణము దగ్గర ఆయన ఒకటే మొదటి మాటగా ఆయన అంటున్నాడు, తండ్రి మీరు ఏమి చేయించున్నారో మీరు ఎనగరు కనుక వీళ్ళని దయతో క్షమించు. ద వెరీ ఫస్ట్ వర్డ్ ద బైబిల్ టీచర్స్ టు ద ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏంటి అంటే ఫర్గివ్నెస్. క్రీస్తుని అంగీకరించి రక్షింపబడ్డ మనము, సంఘంలో చేర్చబడ్డ మనము, నిజంగా ఆయన అనుగ్రహిస్తున్న క్షమాపణ మనం కలిగి జీవిస్తున్నాం. చాలా మంది బాప్తిజం పొందుతాం, ఇక్కడ అవును కదా, రక్షణ పొందుకొని ఉంటాం, బాప్తిజం పొందుకొని ఉంటాం, సంఘంలో సభ్యులుగా లేకపోతే సంఘస్థులుగా మనం చేర్చబడ్డాం. ఎంతమంది నిజంగా దేవుడు అనుగ్రహించిన పాప క్షమాపణని కలిగి జీవిస్తున్నాం? ఆయన క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. కల్వరి శిలువలో కూడా ఆయన ప్రార్థనని వ్యక్తపరుస్తున్నాడు అనమాట. ఒక ప్రార్థన నేర్పిస్తున్నాడు. వీరు అంటే ఎవరు వీరు? ఆయన సిలువ వేసేవారు, ఆ రోమన్ గవర్నమెంట్ లో ఉంటున్న ఆ సైనికులు. వాళ్ళ గురించి వాళ్ళు ఆయన ఎంతగా హింసిస్తున్నప్పటికీ కూడా గాయపరిచారు. రాత్రంతా నిద్ర లేకుండా ఆయన గాయపరిచారు. అనేక మాటలు అంటూ అన్యాయపు తీర్పుకు ఆయనకి అప్పగించి ఆయన మీద మోపి ఆ కల్వరి సిలువకి తీసుకుపోయి ఆయనని ఆ సిలువ మీద పెట్టి మేకులు కొట్టి ఆ సిలువని నిలబడబెట్టినప్పుడు అట్లా వాళ్ళందరినీ చూస్తూ ప్రభు ఒకటే మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, తండ్రి మీరు ఏమి చేయించున్నారో మీరు ఎరిగారు కనుక వీళ్ళని క్షమించు అంటున్నాడు. అంటే మనం ఒకటి గుర్తించాలి, ఎందుకు యేసు ప్రభు వారు తండ్రిని వేడుకుంటున్నాడు? ఎందుకంటే తండ్రి ద్వారానే క్షమాపణ అనుగ్రహింపబడాలి. ఈరోజు నువ్వు నేను క్షమింపబడ్డాము అంటే యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి ద్వారా మనకు అనుగ్రహింపబడి ఉన్నాడు. కాబట్టి ఆయన మనకు అనుగ్రహింపబడిన దాన్ని బట్టే ఈరోజు మనకి క్షమాపణ అనేది దేవుడిచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ క్షమాపణ అనేది మనం కలిగి జీవించాలి. ఒక క్రైస్తవుడు బాప్తిజం పొందుకొని రక్షణ పొందుకున్నాడు అంటే వాడు మారు మనసు పొందాడా పొందలేదా అన్నది కాన్సెప్ట్ కాదు. వాడు ప్రభు దగ్గర నుంచి క్షమాపణ పొందుకున్నాడా? నువ్వు నిజంగా ప్రభు దగ్గర నుంచి క్షమాపణ పొందుకున్న వ్యక్తిగా అయితే కనుక నువ్వు తప్పక మారు మనసు చెందిన వ్యక్తిగా దేవుని దృష్టిలో ఉండగలవు. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి ఆ రక్తమందు విశ్వసించి మనం ఆయన దగ్గరకు వచ్చినాం. కానీ మనము ఎటువంటి ప్రజల వల్ల ఉంటున్నామంటే, ఆనాడు ప్రభుని ఎట్లయితే సైనికులు సిల్వేశారో మనం కూడా అదే ప్రజల వల్ల ఈరోజు మన మనస్తత్వాలు ఈరోజు అటు రీతిగానే ఉంటున్నాయి. ఆ ప్రజలంట ప్రభుని గుర్తెరగక వాళ్ళైనా సిల్వ వేశారంట. అంటే ఆ ప్రజలు యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన గొప్ప కార్యాలన్నీ చూశారు, అన్ని విన్నారు, సాక్ష్యాలు ఇతరుల దగ్గర నుంచి పొందుకున్నారు. కానీ వాళ్ళైనా సిల్వ వేస్తారు. ఎందుకు సిల్వ వేస్తుంటారు ఆయనని? ఎందుకంటే వాళ్ళు అప్పుడు దే డిడ్ంట్ హ్యావ్ ద ప్రాపర్ రెవల్యూషన్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుడి కుమారుడు యొక్క ప్రత్యక్షత వాళ్ళు కలిగినారంట. అందుకనే ఆ ప్రత్యక్షత వాళ్ళకి లేకనే వాళ్ళు ఆయన సిల్వ వేస్తున్నారు. అంటే దాన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఏంటి అంటే వాళ్ళు అజ్ఞాన దశలో ఉండిపోయినారు. అక్కడ దేవుని దగ్గర జ్ఞానంతోనే వాళ్ళు నడిపింపబడలేదు, అజ్ఞాన దశలో వాళ్ళు ఉండిపోయినారు. కాబట్టి వాళ్ళు ప్రభుని సిల్వ వేసేసారు. కాబట్టి ప్రభు అప్పటికి కూడా ఆయనని చిత్రవదన చేసి ఆ సిల్వలో వేలాడదీసినప్పుడు మిట్ట మధ్యాహ్నము ఎండబడుతున్నది. ఆ గొల్గొతా అనే స్థలము, అది యాక్చువల్లీ బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్ స్కాలర్స్ ఏం చెప్తారంటే ఇట్ ఇస్ ప్లేస్ ఆఫ్ స్కల్. పురియలు ఉంటాయి కదా, ఆ స్థలము దగ్గర ఆయన తీసుకుపోయి ఊరు వెనకాల ఆయన సిల్వేసినప్పుడు అంత భయంకరమైన పరిస్థితులు ఆయన ఉంటున్నప్పటికీ కూడా ఆయన దేవుని యొక్క ప్రేమని ఈ లోకానికి చూపించడానికి, ఆయనని హింస పెడుతూ ఆయనని బాధిస్తూ ఆయనను ఘోరంగా గాయపరుస్తున్న వారిని చూసి ఆయన ఒకటే అంటున్నాడు, ఏంటంటే అటువంటి పరిస్థితులు కూడా ఆయన ఒకటే అంటున్నాడు, తండ్రిని వేడుకుంటున్నాడు, వీళ్ళని క్షమించు. ఎందుకంటే యేసు ప్రభుకి తెలుసు వీళ్ళు నా గురించి సరైన రెవల్యూషన్ లేకనే నన్ను వీళ్ళు సిలువ వేస్తున్నారు. కానీ ప్రవచనాలు నెరవేర్చబడడానికి యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు. ప్రవచనాలు నెరవేర్చబడాలి. కాబట్టి ఈ ఫర్గివ్నెస్ అనేది దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి మనము ఎన్నెన్నో అడుగుతాము, ఎన్నెన్నో పొందుకుంటూ ఉంటాము. కానీ నీ ఆత్మీయ కోణంలో నువ్వు ఆలోచిస్తే కనుక దేవుని దగ్గర నుంచి నువ్వు క్షమాపణ పొందుకున్నావా? దేవుడైతే ఆనాడు వారిని చూసి వాళ్ళని క్షమించాడట. అంటే వాళ్ళు చేసిన ఏవైతే పనులు వాళ్ళు చేయాలనుకొని పూనుకున్నారో
ఏ పనుల్లో అయితే వాళ్ళు అంత ప్రీ ప్లాన్డ్ గా ఆయనని గాయపరిచి సిల్వకి వేలాడదీయాలని వాళ్ళు ఆయనకు సిల్వకి వేలాడదీసినప్పటికీ కూడా ఆ సమయంలో కూడా వాళ్ళని చూసి క్షమించమంటున్నాడు. అంటే దేవుని ప్రేమ ఎంత గొప్ప చూడు. మానవులు తెలివక పాపం చేస్తారు. ఆ పాపం నుంచి విడుదల కావాలి అంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తము చిందించబడుతున్నప్పుడు ప్రభు నేర్పిస్తున్న మొదటి మాట ఏంటంటే పాప క్షమాపణ. వీళ్ళు పాపం చేస్తున్నారు, దేవుని కుమారుడిని వీళ్ళు గుర్తించలేకపోయారు. నేను ఇదేమాత్రమో నేను తీసుకోలేకపోతున్నా తండ్రి, వీళ్ళని దయతో క్షమించు అనే క్షమాపణతో కూడిన మాటలు ఆ ప్రార్థన మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా రక్షణ పొందుకున్న మనము ఆ క్షమాపణ మనస్సు దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. ఫర్గివ్నెస్ ఇస్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడిని క్షమించాడు కనుక మనం ఈరోజు క్షమింపబడిన వారితో మనం ఉంటున్నాం. అది దేవుడు అనుగ్రహిస్తున్న ఒక బహుమానము. కల్వరి సిల్వలో యేసు ప్రభు వారు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించారంటే ఆ బహుమానము తండ్రి దగ్గర నుంచి మనకు అనుగ్రహింపబడాలని ఆయన శిల్వ మీద కూడా అంత ఘోరమైన పరిస్థితులు కూడా వెళ్తున్నప్పటికీ కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆ పాప క్షమాపణ, ఆ క్షమాపణ ఏదైతే దేవుడి దగ్గర నుంచి అంగీకరింపబడుతున్నదో, దేవుడి దగ్గర నుంచి మనకి అందజేయబడుతున్నదో అది ఆయన శిలువ మరణం ద్వారా మనం కూడా పొందుకునే వారం అయి ఉండాలి. మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఏంటి అంటే ప్రభు నాకు అవసరతలు తీర్చడం ప్రార్థన చేయడం కాదు, కానీ లార్డ్ గివ్ మీ హార్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్. క్షమించే మనసు, క్షమించే హృదయం నాకు అనుగ్రహించు ప్రభువా అని నువ్వు దేవుని యొద్ద నుంచి అనుగ్రహింపబడుతున్న క్షమాపణను నువ్వు మొట్టమొదటిగా క్రైస్తులుగా ధరింపజేసుకోవాలి. ఈరోజు మనము క్షమించలేని వారుగా ఉంటున్నాం, కానీ రక్షణ పొందుకున్న వారుగా మనము జీవిస్తున్నాం. రక్షింపబడిన ప్రతి ఒక్కడు క్షమాపణ కలిగి జీవిస్తాం. అది నిజమైన రక్షణ ఆనందము. ఈరోజు నిజంగా మనము క్షమించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉంటున్నామంటే మనం ఒకటో ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే ఇంకా మనము క్షమించబడలేదు అని. నువ్వు క్షమించబడకపోతే నువ్వు ఇతరులను క్షమించవంతే. నువ్వు దేవుడు నిన్ను క్షమించాడు నువ్వు విశ్వసించగలితే, ఆయన కార్చిన రక్తమందు నువ్వు విశ్వసించి నువ్వు ఆయన దగ్గరికి చేరుకొని ఆ కల్వరి సిల్వ దగ్గర నిన్ను నువ్వు సమర్పించుకోగలిగితే కనుక దేవుడు తప్పక క్షమాపణ అనేది అనుగ్రహిస్తాడు. ఈరోజు క్షమాపణ లేకుండా ఎంతో మంది క్రైస్తవులు జీవిస్తున్నారు. చిన్న చిన్న విషయాల్లో పోట్లాడుతున్నారు. అవి జీవితాంతము ఆఖరి శ్వాస వాళ్ళలో విడిచేంత వరకు కూడా ఆ కక్షని, ఆ ద్వేషాన్ని వాళ్ళలో పెట్టుకొని వాళ్ళు దేవుని బిడ్డలుగానే చనిపోతున్నారు. వాళ్ళ తోని పేచి పెట్టుకున్న వాళ్ళని క్షమించక వాళ్ళ మరణిస్తే కనుక వాళ్ళకి రక్షణ అనుగ్రహింపబడుతుందా? అనుగ్రహించబడదు. నువ్వు ఎంత భక్తంగా చేయొచ్చు, 72 hours ఫాస్టింగ్ ప్రేయర్ చేయొచ్చు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధి దిగి రావచ్చు, కానీ నువ్వు క్షమించలేని వాడిగా ఉంటే కనుక దేవుడు అనుగ్రహించిన రక్షణ నువ్వు ఏమాత్రమో పొందుకోలేని వాడిగా ఉండదు. కాబట్టి ఈ క్షమాపణ అనేది నీ రక్షణ మీద ఆధారపడి ఉంటుంది. నీకు రక్షింపబడ్డాము, బాప్తిజం తీసేసుకున్నాము, దేవుని దగ్గరకు వచ్చేసి నమ్ముకున్నాము, నేను రక్షణ పొందేసుకున్నాను అనుకుంటే సరిపోదు. రక్షణ పొందిన నువ్వు నీ ఫస్ట్ స్టెప్ ఏమై ఉండాలంటే నువ్వు ఇతరులని క్షమించిన వాడిగా నువ్వు ఉండాలి. ఫస్ట్ ప్రభు చేత నువ్వు క్షమాపణ పొందుకోవాలి. ప్రభు అయితే వాళ్ళని క్షమించున్నాడు. వీరేమి క్షమించున్నారో వీళ్ళు ఎరగలేక వీళ్ళని నేను క్షమించు తండ్రి అని తండ్రిని పెట్టుకున్నాడు. ఈయన ప్రార్థన ద్వారా, ప్రభు ప్రార్థన ద్వారా ఆనాడు ప్రభుని ఎందరైతే గాయపరిచారో వాళ్ళందరూ యేసు ప్రభు చేసిన ప్రార్థన ద్వారా వాళ్ళు క్షమాపణ పొందుకున్నారు. వాళ్ళిద్దరికి, దేవునికి ఇంకా గాయపరిచిన వారిద్దరికి ఈయన మధ్యవర్తగా ప్రార్థన చేసి ఉన్నారు యేసు ప్రభు వారు. కాబట్టి వాళ్ళు తెలుసో తెలియకనో ఆయన సిలువ వేశారు. సిలువ వేసిన వారు ఆయన చేసిన ప్రార్థన ద్వారా దేవుని యొక్క క్షమాపణని పొందుకున్నారు. ఈరోజు మన జీవితాల్లో మనం తెలిసి పాపాలు చేస్తాం. మరి తెలిసి చేసిన మనము ఈరోజు నిజంగా దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించు, ఎట్టి రీతిగా అయితే నేను గాయపరిచిన వారిని నువ్వు కల్వరి సిల్వలో మొట్టమొదటి మాటగా నువ్వు క్షమించమన్నావో, ఆ క్షమాపణ నాకు అనుగ్రహించడం ప్రభు దగ్గర నుంచి పొందుకుంటావో, అప్పుడే నీ జీవితంలో ఒక నూతన ప్రారంభము అనేది క్రీస్తుతో నువ్వు ప్రారంభించడం. క్షమాపణ లేకుండా నువ్వు క్రీస్తుని వెంబడించలేవు. క్షమాపణ అనేది ఫర్గివ్నెస్ ఇస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్.
క్రాస్ ఇస్ ద గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. క్రాస్ అనేది, సిల్వ అనేది రక్షణకి ఆధారమై ఉన్నది. ఆ సిల్వ మీద యేసయ్య నీ కొరకు నా కొరకు నలగొట్టబడితే, ఆయన మనల్ని క్షమించగలితే ఆ రక్షణ మనకి అనుగ్రహింపబడుతుంది. కాబట్టి ఈ క్షమాపణ అనేది మనకి మన జీవితాల్లో చాలా అవసరం. రక్షింపబడ్డాము, నేను చూసుకుంటానే రక్షణలో ఉండాలి అనుకుంటే సరిపోదు. నువ్వు రక్షణలో ఉంటున్నా, నువ్వు ప్రభు ఎట్టి రీతిగా అయితే ఆనాడు వాళ్ళని గాయపరిచిన వారిని ఆయన క్షమించున్నాడో, నువ్వు కూడా నిన్ను గాయపరిచిన వారిని విను వెంటనే నువ్వు క్షమించేవాడుగా అట్టి మనస్తత్వం నీకు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనం క్షమించాం. ఎవడో ప్రశాంత్ తప్పు చేశాడంటే ప్రశాంత్ నేను క్షమించలేను, కానీ తర్వాత ఒక మీడియేటర్ రావాలి. ఎవరు? మనందరికీ తెలిసిన వ్యక్తే, జాషువా రావాలి. అన్న పోనీ అన్న, వాడు చిన్నోడు, వాడికి ఎన్నిసార్లు చెప్పినా విన్నాడు, పోనీ అన్న క్షమించన్న వాడిని అని మీడియేటర్ రావాలి. అట్టి రీతిగానే ప్రభు నీ కొరకు నా కొరకు దేవునికి కనబర్చిన ప్రార్థన చేసి ఉన్నాడు. ఏంటంటే వీరు ఏమి చేస్తున్నారో వీళ్ళని క్షమించు అని ప్రార్థన చేసి ఉన్నాడు. అంత మాత్రమే కాక ఆయన కల్వరి శిలువలో మరణాన్ని పొందాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమందు తిరిగి లేచాడు. అంత మాత్రమే కాక తండ్రి కోరి పాఠశాల 40 దినాలైన ఆరోగ్యమై తండ్రి కోరి పాఠశాల కూర్చొని నేటికి కూడా నీ నిమిత్తము నా నిమిత్తము మనము క్షమించబడడానికి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడంట. హల్లెలూయా. కాబట్టి హి స్టిల్ వర్కింగ్ ఆన్ అవర్ సాల్వేషన్. ప్రభు ఇంకా మన రక్షణ విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడు. మనం ఎంత శ్రద్ధ వహిస్తున్నాం మనకైతే తెలియదు, కానీ ప్రభు అయితే మధ్యవర్తగా ఉండి నేటికి కూడా దేవుని ఉగ్రత నుంచి వీళ్ళు తప్పించబడాలి, రాబోతున్న దేవుని ఉగ్రత నుంచి వీళ్ళందరూ రక్షింపబడాలి అని ఆయన మధ్యవర్తగా ఈ రోజు కూడా తండ్రిని వేడుకుంటున్నాడు. కుడి పాఠశాల కూర్చొని వాళ్ళని క్షమించు. ఎందుకయ్యా వాళ్ళని నేను క్షమించాలి అని తండ్రి ఒకవేళ అడిగాడు అనుకో, యేసు ప్రభు ఒకటి చెప్పగలుగుతాడు, నేను చేసిన త్యాగాన్ని ఒక్కసారి చూడయ్యా, వాళ్ళందరినీ నా సొత్తుగా మార్చుకోవడానికి, నా ప్రజలుగా చేర్చుకోవడానికి, నా రక్తంలో నేను వాళ్ళని కడుక్కోవడానికి, వాళ్ళని నేను క్షమించడానికి ఇంత గొప్ప త్యాగాన్ని, నా ప్రాణాన్నే నేను దారపోసాను అని తండ్రికి చెప్పాడు. కాబట్టి క్షమాపణ అనేది దేవుని చేత ప్రతిదినము మనం పొందుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ఏదో ఒక తప్పు చేసేస్తూ ఉంటాము, ఏదో ఒక పాపంలో పడిపోతూ ఉంటాము. మన పాపాలన్నింటి మనం నిజంగా ఒకవేళ లెక్క పెట్టుకుంటూ వస్తే కనుక వాటికి క్షమాపణ మనం ఇప్పటి వరకు పొందుకోలేదు. క్షమింపబడని ప్రజల వల్లనే మనము దేవుణ్ణి ఆరాధించేవారుగా మనం ఉంటున్నాం, ఇంకా క్షమాపణ పొందుకోలేదు. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, ఆ క్షమాపణ నువ్వు పొందుకోవాలి, విరగొట్టబడాలి, నల్లగొట్టబడాలి. అందుకనే పౌలు అంటాడు, క్రీస్తు యొక్క శ్రమలలో మీరు పాలుభాగస్తులు అవ్వాలి అంటాడు. ఇతరులని క్షమించలేని మనస్తత్వం నువ్వు కలిగి ఉంటుంటే ప్రభు కూడా నిన్ను ఏమాత్రమో క్షమించలేదు. కాబట్టి గుడ్ ఫ్రైడే సందర్భంగా 2025 దేవుడు మనకు మరొక అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఏంటి అంటే, నేను వాళ్ళని క్షమించినట్టు మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోండి అంటున్నాడు. ఈరోజు నువ్వు నీ ఇంట్లోనో, నీ కుటుంబంలోనో, నీ రక్త సంబంధుల మధ్యలోనో, నువ్వు ఇంకా కొంతమందితోని కొన్ని వాగ్వాదాల చేత నువ్వు వాళ్ళని క్షమించలేని వాడిగా, వాళ్ళ ముఖం చూసినా కూడా ముఖం తిప్పుకొని వెళ్ళిపోయే వాడిగా నువ్వు ఉంటున్నావేమో. దాన్ని బట్టి నువ్వు ఒకటి గ్రహించాలి. ఏంటి అంటే, ప్రభు నేను ఇంకా క్షమించలేడు, ప్రభు నిన్ను క్షమించలేడు కాబట్టి నీ ప్రవర్తన అంతే రీతిగా ఉంటున్నది. ఆ వ్యక్తి నేను ఏదో ఒక మాట అన్నాడు, అనరాని మాట అన్నాడు, సరే, కానీ దేవుని బిడ్డగా నువ్వేం చేస్తున్నావు? వాడన్నట్టే నువ్వు కూడా వాడి వంటి ప్రవర్తనే నువ్వు కూడా కలిగి జీవిస్తున్నావు. ఇంకా దేవుని కొరకు సాక్ష్యంగా ఎట్లా జీవిస్తామండి మనం? కానీ మనము అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయాలంటే, ప్రభు ఆయనని గాయపరుస్తున్నారు, ఆయన గాయపరచాలి, శిలువ మీద వేలాడుతున్నా ఆ గాయాలు రేపిన వాళ్ళు ఆయన కళ్ళ ముందు నిల్చోనుంటే వాళ్ళ గురించి క్షమాపణ పలుకుతున్నారు, తండ్రిని వేడుకుంటున్నాడు. నిజంగా మనం కూడా మన జీవితాన్ని ఆ శిలువతో రిఫ్లెక్ట్ చేసుకుంటే కనుక మనము అంత త్వరపడి క్షమించే వారుగా మనం ఉండగలుగుతున్నాం. ఎప్పుడు మనం త్వరపడి క్షమించగలుగుతాము అంటే, ఎప్పుడైతే నువ్వు కల్వరి ప్రేమని రుచి చూస్తావో నువ్వు అప్పుడు విను వెంటనే ఎవడు ఏమైనప్పటికీ నువ్వైతే క్షమించే మనసును నువ్వు ధరింపజేసుకొని ఉంటావు. మనం ఇతరులని క్షమించేవారుగా ఉండాలి. మా నాన్న నాకు ఎప్పుడో ఒకటి చెప్పేటోడు, ఎవరైనా తప్పు చేసినా చేయకపోయినా, ఒకవేళ మీద వాడు నీ మీద నిందలు వేసినా దేవుని బిడ్డగా నువ్వు ఎట్లుండాలి తెలుసా బిడ్డ?
యూ హ్యావ్ టు ఫర్గివ్ అండ్ యూ హ్యావ్ టు ఫర్గెట్. ఈరోజు వీ డోంట్ ఫర్గివ్ అండ్ వీ డోంట్ ఫర్గెట్, బట్ వీఆర్ క్రిస్టియన్స్. ఎంత అబద్ధంలో జీవిస్తున్నాం చూడండి మనం. అబద్ధం కాదా ఇది? నిన్న రాత్రి నేను ధ్యానిస్తున్నప్పుడు మా నాన్న చెప్పే కొన్ని మాటలు జ్ఞాపకం వస్తున్నప్పుడు ఈ మాట జ్ఞాపకం వచ్చింది. అంతే, ప్రభు యొక్క మనసు అది. ఫిలిప్పు నువ్వు పాపం చేసావు అని చెప్పాడు ప్రభుకి తెలుసు ఫిలిప్ పాపం చేశాడని. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ పొందమని ఆయన నేను చేసిన పాపాన్ని అయినా కార్చిన రక్తం తుడిచివేస్తాడు. అంత మాత్రమే కదా, ఇంకెన్నటికీ నీ పాపాలు నేను జ్ఞాపకం చేసుకొని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. కాబట్టి క్రిస్టియన్స్ గా జీవిస్తున్న మనము ఎట్లా ఉండాలంటే క్రీస్తు యొక్క మనస్సును మనము ధరింపజేసుకోవాలి. ఆ మనస్సు నాకు కావాలి ప్రభు దగ్గర బ్రతిమలాడుకొని వేడుకొని కన్నీళ్ళమయమైపోయి అది నువ్వు పొందుకొని అంతవరకు ప్రభుని నువ్వు విడిచిపెట్టద్దు. ఎందుకంటే క్షమాపణ అనుగ్రహిస్తున్న ప్రభునే నువ్వు విడిచిపెట్టవనుకో, నువ్వు ఇంకా నీ జీవితంలో నువ్వు ఎన్నటికీ క్షమాపణ పొందుకోలేవు. ఈరోజు మన జీవితాల్లో కూడా క్షమింపబడకుండా ఉండడానికి కారణాలు ఏంటి అంటే మనము క్షమాపణ అనుగ్రహిస్తున్న ప్రభుని విడిచిపెట్టేసాం. ప్రభుకి దూరంగా జీవిస్తున్నాము. ఏదో నామకార్థ ప్రార్థనలు చేసుకుంటే ప్రభా చేసేసాను, నన్ను దైన క్షమించే ప్రభా అంటున్నాము. మందిరానికి వెళ్ళాను, ప్రార్థన చేసుకున్నాను, పాస్టర్ గారిని కలిసాను, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నాను. నేను ఎవరితోనైతే తప్పు చేశానో వాళ్ళకు కూడా నేను పోయి సమాధానం అయిపోయింది. దీంతోనే మనం సరిపెట్టేసుకుంటున్నాం, కానీ క్షమాపణ అనుగ్రహించే ప్రభుని మనము చేరలేకపోతున్నాము. అందుకని క్షమాపణ లేని జీవితాలు మనం అయ్యుంటాయి. కానీ ప్రభు అంటున్నాడు, నీ కొరకే నేను కల్వరిశిలో నా ప్రాణాన్ని దారపోసాను. నేను నీకు నేర్పిస్తున్న మొట్టమొదటి మాటలో ఉంటున్న భావం ఏంటి అంటే నువ్వు క్షమాపణ నా దగ్గర నుంచి పొందుకోవాలా. అంత మాత్రమే కాక నువ్వు ఇతరులని ఆ క్షమాపణ చేతనే నువ్వు క్షమించేవాడిగా నువ్వు ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కాబట్టి ఫర్గివ్నెస్ అనేది ఇట్ ఇస్ అ గాడ్స్ గిఫ్ట్. గాడ్ వాంట్స్ టు గివ్ యూ. దేవుడు నీకు క్షమాపణ అనే బహుమానమా ఆ గిఫ్ట్ అనేది నీకు ఆయన ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మనం దేవుని దగ్గర నుంచి అన్ని గిఫ్ట్స్ పొందుకుంటాం. మన విశ్వాసం బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేసి ఉద్యోగం కావాలంటే ఉద్యోగము, ఇల్లు కావాలంటే ఇల్లు, మనకు కావాల్సిన అవసరతలన్నీ ఆయన దగ్గర నుంచి పొందుకుంటుంటాం. ఆయన మనకు ప్రేమిస్తున్నాడు కాబట్టి అన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే దేవుడు అనుగ్రహిస్తున్న మొట్టమొదటి క్షమాపణని మనం ఆయన దగ్గర నుంచి పొందుకోలేని వారుగా మనం ఉంటున్నాం. ఆయనను అనుభవించాలనుకుంటున్నాం, కానీ ఆయన వల్ల ఏమాత్రమో జీవించడానికి ఇష్టపడని వారుగా మనం ఉంటున్నాం. సో మన భక్తి జీవితమే మనని మోసం చేస్తున్నది. నువ్వు ఇతరులను క్షమించకపోతే నువ్వు ప్రభు చేత క్షమించబడలేదు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. క్షమిస్తే ఏమి అయిపోదు, ఏమి అరిగిపోదు, ఏమి కరిగిపోదు. నీ బ్యాంక్ బ్యాలెన్స్ అట్లనే ఉంటుంది, నీకున్నవన్నీ అట్లనే ఉంటాయి. ఓడో ముఖం తెలియనాడు రోడ్డు మీద నడుచుకుంటా గుద్దుకుంటూ వెళ్తే వాడు గుద్దినందుకు నువ్వన్నా సారి చెప్తావు, వాడన్నా సారి చెప్తావు. మరి నీ కొరకు ప్రాణాన్ని త్యాగం చేసి ఆయన నేను క్షమిస్తాను అని పిలుస్తుంటే ఆయన దగ్గరకు వచ్చి ఆయన అనుగ్రహిస్తున్న క్షమాపణను పొందుకోలేని పరిస్థితులకున్న మనము జీవిస్తున్నాము. కాబట్టి ఇఫ్ యు ఆర్ ఫర్గివెన్ యు విల్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు క్షమింపబడితేనే దేవుడు తన రాజ్యాన్ని నీకు ఇస్తాడు. ప్రభు అనుగ్రహిస్తున్న క్షమాపణలో నువ్వు కూడా పాలుపంపులు పొందాలి. ప్రభు ఎట్లయితే ఆయనని హింసపరిచిన వారిని ఆయన క్షమించాడో నువ్వు కూడా క్షమించినంత కాలము ఈ భూమి మీద అట్టి రీతిగా అందరినీ నువ్వు క్షమించుకుంటూ నీకు విశ్వాసం ఇచ్చిన వరకు ఆ క్షమాపణలో నువ్వు కన్ను మూస్తేనే దేవుని రాజ్యంలో కన్ను తెలుస్తావు. రక్షణ పొందేసుకుంటాం, అన్ని బాగానే ఉంటాయి, అంత బాగానే ఉంటాయి, వరాలు ఉంటాయి, ఫలాలు ఉంటాయి, కానీ క్షమాపణ ఉండదు. పౌలు అదే అంటాడు కదా, నేను భాషలు మాట్లాడాను, నేను ఏమి చేస్తాను, ప్రేమ లేని వాటినైతే నేను వ్యక్తుంటే. ఈరోజు మనం ఇతరులను క్షమించలేకపోతే వ్యక్తులమే. ప్రేమ ఎప్పుడు క్షమిస్తుంది. ప్రభు ప్రేమ అయి ఉన్నాడు. అందుకనే మనం కల్వరి సిల్వలో ఆయన మొదటి మాటగా ఆయన అంటున్నాడు, వీళ్ళని క్షమించు అని. ఆ ప్రభు యొక్క ప్రేమతో మనం నింపబడాలి, ఆ ప్రేమతో మనం అడ్డుకట్టబడాలి, ఆ ప్రేమతో మనం కలిసి జీవించడం నేర్చుకోవాలి. అట్టి రీతిగానే ఈ లోకంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరిని, నీ శత్రువుల్ని కానీ మిత్రుల్ని కానీ నువ్వు క్షమించేవాడిగా ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. మీరే కదా నాకు సాక్షులు అన్నాడు ప్రభు. మరి ఏది సాక్ష్యం?
నేను కొంతమందిని చర్చలకి వస్తున్న వారి దగ్గర నుంచి బయట అన్యులు సాక్ష్యం చెప్తూ ఉంటారు. ఆ సాక్ష్యాలు వింటున్నప్పుడు నాకు భయం వేస్తుంటుంది, అమ్మో ఇట్లా కూడా ఉంటారు మందిరంలో. అన్యులు అండి, దేవుడిని ఎరగని వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు దేవుని బిడ్డల గురించి. ఇంత భయంకరమైన వ్యక్తులు ఈ క్రైస్తవులు అంటున్నారు. బైబిల్ పట్టుకొని ప్రార్థనలకు వెళ్తారే అని అడుగుతున్నారు. అంటే అన్యులు దేవుడిని ఎరగని వాళ్ళు ఈ క్రైస్తవులు అని పిలువబడుతున్న వాళ్ళు ఏమి గుర్తించారు తెలుసా? క్షమించలేని వారుగా గుర్తించారు వీళ్ళని. కానీ ప్రభు ఏం నేర్పిస్తున్నాడంటే, ఈ లోకంలో నువ్వు నా ప్రేమని చాటి చెప్పాలంటే అందరినీ క్షమించే వాడుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించిన పాప క్షమాపణను మనం పొందుకున్నాం. మన పాపాల నిమిత్తమే కదా ఆయన కల్వరి శిలువకు అప్పగింపబడ్డది. మన పాపాల నిమిత్తమే కదా ఆయన కొర్రాలతో కొట్టబడ్డది, ఆ మేకులతోనే వేలాడదీయబడ్డది. అట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను ప్రేమించి ఒకటే అంటున్నాడు, నేను నిన్ను క్షమించడానికి సిద్ధముగా ఉన్నాను. ఈరోజు మనం సిద్ధపడాలి. దేనికి సిద్ధపడాలి తెలుసా? ప్రభు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువ నుంచి అనుగ్రహిస్తున్న క్షమాపణ పొందుపడడానికి మనం సిద్ధపడాలి. ఈ ప్రార్థన విడిచి ఇంటికి వెళ్తున్న నువ్వు ఈ ప్రార్థన ముగింపు లోపల నిన్ను సిద్ధపరచుకో. ఎవరినైతే ఇప్పటి వరకు నీ జీవితంలో క్షమించలేకపోయావా, ప్రార్థన అయిపోగానే ఇంటికి వెళ్ళి వాళ్ళతో సమాధాన పడు, క్షమించు. నేను నీతో సమాధాన పడుతున్నా, ఏదో పొరపాటు అయిపోయింది, ఏదో క్షమించు. ఇప్పటి నుంచి అయితే మనము నెమ్మదితో జీవిస్తాము, కలిసిమెలిసి జీవిస్తాం, ప్రేమ అనురాగాలతో జీవిస్తామని చెప్పు, సమాధాన పడు. ఎందుకంటే మరొక అవకాశం నీకు రాకపోతే కనుక క్షమాపణ పొందుకోని వాడిగా, ఇతరులని క్షమించలేని వాడిగా నువ్వు చనిపోతే దేవుడిచ్చిన విలువైన రక్షణని పోగొట్టేసుకో. అందుకని అది పోగొట్టుకోకుండా దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాం. మనం దేవుని దగ్గర నుంచి క్షమాపణ మనం పొందుకున్నాము, ఇతరులని క్షమించే వారిని మనము ఉందాము అని తెలియజేస్తున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. మనుషుల యొక్క అపరాధంలోనూ మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను. అబ్బా, ఇప్పుడు దేవుడు నేను క్షమించాలంటే నువ్వు ప్రశాంతం, నేను ఫస్ట్ క్షమించాలి. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఒక లింక్ పెట్టిండు అనమాట. మనం ఈ లింక్ మనం ఏమనుకుంటామంటే చాలా చెవులు నా దగ్గర ఉన్నాయి, నేను ఇప్పుకుంటా, నాకు పోసుకుంటా, నా ఇష్టం అనుకుంటాం మనం. కానీ దేవుడు అక్కడ ఒక లింక్ పెట్టేసింది. ఏంటి అంటే, నువ్వు వాటిని క్షమిస్తేనే, వాళ్ళని నువ్వు క్షమిస్తేనే నా చేత నువ్వు క్షమాపణ పొందుకుంటావు, క్షమింపబడతావు. కాబట్టి దేవుడు మనం క్షమించాలంటే, ఇప్పుడు ఫిలిప్పు పోయి క్రాస్ దగ్గరికి, ప్రభు నేను భయంకరమైన వ్యక్తినయ్యా, చెడిపోయినయ్యా, చేయరాని పనులన్నీ లోకంలో చేసినయ్యా, నన్ను క్షమించు అంటే ప్రభు మీద వెంటనే నన్ను క్షమించగలుగుతాడా? క్షమించలేడు. ప్రభు నాలో ఏం ఆశిస్తాడు తెలుసా? ఫస్ట్ నేను ఆయన దగ్గరికి వెళ్ళా కదా పాపిని ఒప్పుకోదానికి. ఆ పాపికి ఏ మనసు ఉండాలంట? క్షమాపణ పొందుకునే మనసు ఉండాలంట. అట్టి రీతిగానే ఇతరులని క్షమించే మనస్తత్వం ఉండాలంట. అప్పుడే నేను శిల్వ దగ్గరికి చేరినప్పుడు క్షమింపబడతాను. కాబట్టి మనం ఇతరులని క్షమిస్తేనే దేవుడు మనం క్షమిస్తాడు. ఇతరులని మనం ఒక్కరిని పాపమే కదా. పెద్ద పాపము చిన్న పాపం అంటే ఏమైనా ఉందా? ఏమీ లేదు. కాబట్టి మనం ఏదన్నా ఒక్కరిని క్షమించకపోయినా నువ్వు క్షమించలేని వాడివే. నువ్వు 1000 మందిని క్షమించినా నువ్వు క్షమాపణ పొందుకున్నావు. కాబట్టి ఏమో మన జీవితాల్లో మనల్ని మనం సరిచూసుకోక, నీ జీవితంలో నీకు తెలిసిన వ్యక్తులని ఏదో ఒక్క వ్యక్తి నీ జీవితంలో ఉండిపోయి ఉంటే నువ్వు క్షమించలేని వ్యక్తిగా, ఆ ఒక్క వ్యక్తి ద్వారానే దేవుడు అనుగ్రహిస్తున్న క్షమాపణ నువ్వు పోగొట్టుకుంటావు. నీ నిర్లక్ష్య స్వభావమే దేవుడు అనుగ్రహిస్తున్న క్షమాపణ నుంచి నిన్ను దూరం చేసేస్తుంటుంది. అందుకని అన్నాను, ఎవరినో ఉంటే కనుక విను వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమించమన్నాడు. సమాధానంతో జీవించండి, దేవుడు ప్రేమ కలిగి జీవించండి. నువ్వు చేసినా చేయకపోయినా, నువ్వు ఏది చేసినా ఏది చేయకపోయినా, నీ మీద నిందలు మోపిన వారిని కూడా నువ్వు క్షమించేవాడిగా నువ్వు ఉండాలి. ఈరోజు క్షమాపణ లేకుండా జీవిస్తుంది సంఘం ఈరోజు. కానీ దేవుడు తన వాక్యము ద్వారా, తన పలికిన మాటల ద్వారా, తన అనుగ్రహించిన పరిశుద్ధాత్మని ద్వారా, ఆయన శక్తి ద్వారా సంఘాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఏంటి తెలుసా? తన పరిశుద్ధ రాకడికి.
సంఘంలో చేర్చబడ్డవారు, క్రీస్తు రక్తంలో కడగబడ్డవారు ప్రతి ఒక్కరూ వాళ్ళు క్షమించే మనస్తత్వం కలిగిన వారై ఉంటారు. ఆయన మనసుని ధరింపజేసుకున్న వారై ఉంటారు. వాళ్ళు ఎటువంటి భేదాలు పెట్టుకోరు, ఎవరి మీద కోపతాపాలు పెట్టుకోరు. ఏదేమైనప్పటికీ ప్రభా ఈ దినం నన్ను క్షమించావు కాబట్టి నేను కూడా ఈ దినాన్ని ఆయన క్షమించేస్తున్నాను అని ఆ బిడ్డని క్షమించేసి మర్చిపోవడమే మాటని. కానీ మనం అట్టి రీతిగా మనం ఏమాత్రం ఉండలేకపోతున్నామే. ఒక వ్యక్తి ఒక మాట అన్నాడంటే కొన్ని సంవత్సరాలు అది నిన్ను పీడిస్తుంటది, నిన్ను ఒక భయాందోళనలకి గురి చేస్తూ ఉంటది, నీలో ఉంటున్న నెమ్మదిని దొంగిలిస్తూ ఉంటది. ఎందుకు తెలుసా? ఆనాడు నువ్వు ఆ వ్యక్తిని క్షమించలేదు కాబట్టి నేటి వరకు నెమ్మదిని కోల్పోయి నువ్వు నడుచుకుంటూ. క్షమించు. ప్రభు దగ్గర నుండి నువ్వు క్షమాపణ పొందుకోవాలంటే నువ్వు ఇతరులను క్షమిస్తేనే ప్రభు దగ్గర నుంచి క్షమాపణ పొందుకుంటావు. రెండోది మనం చూసుకుంటే లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వాక్యంలో ప్రభు అంటాడు కదా, యేసు తండ్రి మీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగగనుక వీళ్ళని క్షమించమని ఆయన చెప్పాను. కాబట్టి వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, కానీ మనము ఏం చేస్తున్నామో మనకు తెలుసు. వాళ్ళకి మనకు ఉన్న డిఫరెన్స్ అది. ఆనాడు వాళ్ళు ప్రభుని గుర్తెరగక వాళ్ళు ఏమి చేయుచున్నారో వాళ్ళు తెలియాలని ప్రభు గుర్తించారు. కానీ రక్షణ పొందుకున్న మనము ఈరోజు మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు, అయినా కూడా దేవుని దగ్గరకు వచ్చి ఏమంటున్నావు, నన్ను క్షమించు ప్రభు అంటున్నావు. అంటే చేసేవాడే తప్పలే, చేసేదంతా పాపమే, కానీ దేవుని దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నావు, క్షమాపణ అడుగుతున్నావు. అందుకని క్రైస్తవులు ఎట్లుంటారంటే క్రీస్తు దగ్గరకు వచ్చిన వాళ్ళు కుక్క తన వాంతి దగ్గరకు వెళ్ళినట్టు వెళ్తారంట. ఇక్కడికి వస్తారు, ప్రభు దగ్గర క్షమించమని ప్రార్థన చేస్తారు, ఆ క్షమాపణ పొందుకుంటారో లేదో నాకైతే తెలియదు. ఆ వ్యక్తిగత అనుభవాలు ఉన్నాయో లేదో నాకైతే తెలియదు. కానీ మళ్ళా వెళ్తారు, మళ్ళా ఇతరులని ద్వేషిస్తారు, ఇతరులను దూషిస్తారు, ఇతరులతో తగాదాలు పెట్టుకుంటారు, ఇతరులని క్షమించలేని వారుగా ఉండిపోతారు. అదే రీతిగా మన జీవితాలు ఉంటే కనుక మన జీవితాన్ని బాగు చేసుకుని, ఎందుకంటే ఈ జీవితం అనేది దేవుడిచ్చిన వరము మనకి. కొద్ది కాలము దేవుడు నిన్ను ఈ జీవితం ఇచ్చినందుకు నిన్ను పరీక్షిస్తున్నాడు. నువ్వు ఆయన బిడ్డగా జీవించాలి అంటే ఆయన నిన్ను క్షమించిన రీతిగా నువ్వు ప్రతి ఒక్కరిని నువ్వు క్షమించే వాడిగా నువ్వు ఉండాలి అని దేవుడు ఈ పరీక్ష కాలంలో నిన్ను ఉంచి ఉన్నాడు. ఈ పరీక్ష కాలంలో ఈ క్షమాపణ అనే గుణమును కలిగి ఉంటే కనుక తప్పక దేవుడు కూడా నిన్ను క్షమిస్తాడు. ఆయన నిత్య రాజ్యంలోనికి నిన్ను ఆయన చేర్చుకుంటాడు, లేక నడిపిస్తాడు. ఈ క్షమాపణ లేకుండా నువ్వు రక్షణ బాధలు నువ్వు ఏమాత్రము ముందుకి నడుచుకోలేవు అని దేవుడు తెలియజేస్తున్నాడు. పౌలు అంటూ ఉంటాడు, ఒకవేళ వీళ్ళు కానీ దేవుని కుమారుడిని ముందుగానే వాళ్ళు గుర్తించి ఉంటే కనుక వీళ్ళు ఆయనని సిలువ వేయకపోయేవారు. అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళ అజ్ఞాన దశలో ఉన్నారు. కానీ మనము అజ్ఞాన దశ నుంచి బయటకు వచ్చిన వారు. ప్రభు నీ కొరకు నా కొరకు మన పాపాల కొరకు అయినా కల్వరి సిలువలో ప్రాణాన్ని దారపోసాడు. అదే రీతిగానే క్షమాపణను మనకు అనుగ్రహించాడు అని మనకు తెలుసు. అయినప్పటికీ కూడా మనం ఈరోజు ఏం చేస్తున్నామో ఇతరులని క్షమించలేని వారుగా మనం ఇంకెంతకాలం ఉంటాం ఇట్లా దేవుని ద్వారా క్షమింపబడక శాపగ్రస్త జీవితంలో ఇంకా ఎంతకాలం బ్రతుకుతావు? ఆ శాపం నుంచి నువ్వు బయటకు రావాలంటే నువ్వు ఇతరులని ఫస్ట్ నువ్వు క్షమించేవాడుగా నువ్వు నీ మనసుని సిద్ధపరచమని ప్రభుని అడగాలి. ప్రభు నీకు ఆ మనసుని అనుగ్రహిస్తేనే నువ్వు ఇతరులని నువ్వు క్షమించగలుగుతావు అంటారు. కొలసీలు రాసిన పత్రిక చూడండి 3వ అధ్యాయం 13వ వాక్యం. ఎవడైనాను తన హాని చేసినని ఒకరి ఎడల నాకే ముక్కలుగా తెలివి వస్తుంది అంటే నువ్వు ఇంకా దాన్ని విడగొట్టి చదువుతా నాకు అసలు పలకనికి రావు. ఎవడన్నాను దానికి ఆయనకు హాని చేసినని అనుకున్న ఎడల ఒకరికొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. ఇక్కడ ప్రభు తన భక్తుల ద్వారా తెలియజేస్తున్నాడు, ఒకరినొకరు క్షమించుకునే వారిగా మనము ఉండాలి. నువ్వు ఒకరినొకరు క్షమించేవాడిగా ఉంటేనే ప్రభు నిన్ను క్షమించేవాడిగా ఉండగలదు. ఈరోజు మనం నిజంగా దేవుడు అనుగ్రహిస్తున్న క్షమాపణను మనం పొందుకోవడానికి మనం కృషి చేయాలి, ప్రార్థన చేయాలి.
కన్నీళ్ళు ఇవ్వాలా, అవసరమైతే ఉపవాసాలు ఉండాలి. ఎందుకంటే ఫర్గివ్నెస్ అనేది ఒట్టిగా ఇచ్చేయలేదు దేవుడు మనకి, ఒట్టిగా నేను క్షమించలేదు. ఈ రోజుకి కూడా నేటికి మనం తెలిసి పాపాలు చేస్తున్నప్పటికీ కూడా దేవుడు ఇంకా మనం క్షమిస్తున్నాడు అనుకుంటున్నాం, కానీ దేవుడు క్షమించకుండా ఆగిపోయి ఉన్నాడు. ఈరోజు నువ్వు వచ్చి ఆ క్షమాపణని వేడుకొని పొందుకుంటావేమో అని. ఈరోజు మనం అది పొందుకోక ఇతరుల గురించి ప్రార్థన చేస్తాం, ప్రభా ఆ బిడ్డను క్షమించయ్యా. ఫస్ట్ నీ తలకాయకే క్షమాపణ పొందుకోలేదు, కానీ ఇతరుల గురించి ప్రార్థన చేస్తే ప్రార్థన వీరుడుగా యోధుడుగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నీలో క్షమాపణ లేదు, కానీ ఇతరుల గురించి క్షమాపణ గురించి ప్రార్థన చేస్తున్నావు. ఇదేమన్నా న్యాయమా? ఏమన్నా నీతి నిజాయితీగా ఉందా? ఏమాత్రం లేదు. మనలో క్షమాపణ లేకుండా ఇతరుల గురించి క్షమించే ప్రార్థన మనం చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడా? వినడానికి కూడా అసహించుకుంటాడు అనిపిస్తుంది నాకైతే. అందుకనే మనము దేవుని సన్నిధిలోకి వచ్చి మనం దేవుని దగ్గరకు వచ్చి దేవుని వాక్య ప్రకారము జీవిస్తాం. అంటే దేవుడు మన దగ్గర నుంచి ఏమి కోరుకుంటలేదు. నేను మీకు ఏ సంగతులు అయితే తెలియజేసి ఉన్నానో ఆ ప్రకారం మీరు జీవించండి అని చెప్పాడు అంతే. అందుకని ఒకరినొకరు క్షమించుకోమని. నీ శత్రువుల సైతము నువ్వు వారిని క్షమించాలా, వాళ్ళ గురించి నువ్వు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభు అదే చేస్తాడు సిల్వలో. ఈరోజు మనం అది చేయలేకపోతున్నామే. అంటే ఇంకా ప్రభుని ఆనాడు గుర్తెరిగిన ఆ రోమా సైనికుల వల్లే మనం కూడా ఈరోజు ప్రభుని గుర్తెరగని వారుగా మనం ఉంటున్నాము. అజ్ఞాన దశలోనే మనము జీవిస్తున్నాము. వచ్చేసి అజ్ఞాన దశ నుంచి బయటకు వచ్చేసి ప్రభువు అనుకరిస్తున్న క్షమాపణని నువ్వు పొందుకో. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం ఉంటుంది చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం. మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు మనం ఒకటి గుర్తించాలి, ఒకటి విశ్వసించాలి. ఏంటి అంటే మనం చేసిన పాపాల నిమిత్తం ఆయన దగ్గర ఏమున్నది? క్షమాపణ ఉన్నది. వచ్చిన నువ్వు నీ పాపాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకుంటేనే ఆ క్షమాపణ నీకు అనుగ్రహింపబడుతుంది. ఒప్పుకోవాలి. ప్రభా నేను తెలిసియో తెలియకున్నా నేను తప్పిదాలు చేసి పాపము చేసి ఉన్నా, చేయరానని నేను చేసి ఉన్నా ప్రభా, నీ వద్దకు వచ్చి ఉన్నాను. క్షమాపణ అనుగ్రహించేది నువ్వే, నన్ను క్షమించేవాడివి నువ్వే. నన్ను క్షమించు అని ఒక పాపి ఆయన చేరుకోగలితే కనుక తప్పక దేవుడు అనుగ్రహిస్తున్న క్షమాపణని వాడు పొందుకుంటున్నాడు. ఆ క్షమాపణ కలిగి జీవించాలని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. అట్టి రీతిగానే మన వ్యక్తిగత జీవితాలు అనుదినము ఎంతమంది రోజు ప్రార్థన చేసుకుంటారు? ఎంతమంది రోజు బైబిల్ చదువుతారు? రైట్. ప్రభు మిమ్మల్ని దీవించు గాక. ఆ ప్రకారం ఎంతమంది రోజు పరలోక ప్రార్థన చేస్తారు? 1 2 3 4 5 6 7 మిల్లమిల్ల చేస్తుంది పరలోక ప్రార్థన. అదే ప్రతి దినము పరలోక ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు శిష్యులకి నేర్పించిన ప్రార్థన. అక్కడ ప్రార్థన నేర్పిస్తుంది కదా, ఫర్గివ్ అవర్ ట్రెస్పాసెస్ యాస్ వి ఫర్గివ్ దోస్ హూ ట్రెస్పాస్ అగైన్స్ట్ us. కాబట్టి నా అపరాధంలో నేను క్షమించినట్టు మా అపరాధం అన్నిటి నువ్వు క్షమించు అని దేవుడు తెలియజేస్తుంది. ఈ ప్రార్థన రోజు చేసుకుంటే ప్రభు ద్వారా నీకు క్షమాపణ హృదయము అనుగ్రహింపబడుతుంది. ప్రార్థన పరలోక ప్రార్థన అనగానే ఆరాధన అయిపోయినాక సంఘము ఆరాధన సర్వీస్ ముగించుకున్నప్పుడు ఆశీర్వాదంకి ముందు పరలోక ప్రార్థన చెప్పేస్తాం. అందరు చెప్తారు కాబట్టి మనం కూడా అందరిలో ఒకరు, అవునా? అందరిలో ఒకరిలాగా ఆమె ఏంటి చెప్పేది నేను కూడా చెప్తాను. సిస్టర్లు అయితే మరి ఇంకా పక్కన వాళ్ళకన్నా కొద్దిగా ఇంకొంచెం ఎత్తైన స్వరంతో గంభీరమైన స్వరంతో చెప్తారు. ఏమని చెప్తారు చెప్పండి? ఏమన్నారు ప్రభు? ప్రార్థన ఏం నేర్పించారు? మా అపరాధంలో మీరు క్షమించినట్లు మా అపరాధంలో క్షమించు అని అనేస్తారు, ప్రార్థన చేసేస్తారు, అంతా బాగానే ఉంటుంది. కానీ బయటకు వెళ్ళగానే యథావిధి క్షమాపణ లేకుండా జీవించడము, ఎప్పటికప్పుడు మర్చిపోవాలని దేవుడు చెప్తుంటే మర్చిపోకుండా అవన్నీ లోపల దాచుకొని తిరిగి జ్ఞాపకం చేసుకొని మళ్ళా క్షమాపణ లేని మనసే కలిగి జీవించడం. వాడి రోజు పరలోక ప్రార్థన చేసుకోండి. ప్రభువుని అడగండి, ప్రభా క్షమించయ్యా, నేను కూడా ఇతరులని క్షమించే కృపను నాకు దయచేయ ప్రభా. ఆ దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తేనే మనం ఇతరులని క్షమించగలుగుతాం. మనంతటా మనం ఏమాత్రమో ఎవరిని
క్షమించలేము. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆ క్షమాపణ పొందుకోలేము. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభుని ఈ సిల్వ వేసిన వీళ్ళు ఉన్నారు కదా, సోల్జర్స్ ఉన్నారు కదా, రోమన్ సోల్జర్స్ ఉన్నారు కదా, దానిలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏంటి అంటే, ఆయన పేరు లాంగినియస్ అని ఒక సోల్జర్ ఉన్నాడు. ఆ సోల్జరు మొదటి శతాబ్దంలో, క్రీస్తు సిలువ అయిపోయినాక మొదటి శతాబ్దంలో రోమా ప్రభుత్వం కింద పనిచేస్తున్నాడు. కానీ ఆ ఆఖరి మాట ప్రభు పలికినాక, ప్రభు తన ఆఖరి విశ్వాసాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన ఇంకా బ్రతికి ఉన్నాడా లేదా అని ఒక బల్లెము తీసుకొని ఆయన పక్కలోకి వచ్చి చూసిన వ్యక్తి ఈయన లాంగినస్. ఈయన ఒక అన్యుడు. కానీ యేసు ప్రభుని ఎప్పుడైతే బల్లంతో గుచ్చి ఉన్నాడో అప్పుడు యేసు ప్రభు యొక్క శరీరం నుంచి రక్తము ఇంకా నీరు కారున్నది. ఎందుకు ఈ వ్యక్తి గురించి చెప్తున్నాను అంటే, ఈ వ్యక్తి అంట ఆయనకి ఇవ్వబడిన అధికారంలో ఆయన పనిచేస్తూ, ఈ వ్యక్తిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఈ వ్యక్తి గుడ్డివాడు అంట. గుడ్డివాడు ఆరు మీద ఎట్లా పనిచేస్తాడు అంటారా? ఆయనకి 20% ఐసైట్ ఉన్నది, 80% కనిపించదంట. కానీ ఎప్పుడైతే యేసయ్య ఇంకా శిల్వ మీద బ్రతుకున్నాడా లేకపోతే చనిపోయాడా అని ఆ గుర్భం తీసుకొని ఆయనని గుచ్చి ఉన్నాడో, ఆయన శరీరం నుంచి కారిన రక్తము, ఆ నీరు ఆయన కంటి మీద పడి ఆయన పాపాలన్నీ క్షమింపబడి ఆనాడు కన్ను విప్పు ఆయనకి కలిగిందట. అప్పుడు ఆయన చెప్తున్నాడు, యేసు ప్రభు నిజమైన దేవుడు, ఈయన ఎవరో కాదు, ఈయన దేవుని కుమారుడు. అప్పుడు చూడగలిగాడు దేవుని కుమారుని. ఈరోజు ఎందుకు ఈ మాటలు ఆయన గురించి కూడా నేను తీసుకొని వచ్చి ఉన్నానంటే, అంటిల్ అండ్ అన్లెస్ అవర్ ఐస్ ఆర్ ఓపెన్ వీ కెనాట్ రికగ్నైజ్ ద సాక్రిఫైస్ ఆఫ్ క్రైస్ట్. ఏదో క్రైస్తవ కుటుంబంలో ఉన్నాము, మందిరాన్ని తెలుసుకున్నాము, మందిరానికి వెళ్తున్నాము అని ప్రభుత్వం సహవాసంలో ఉన్నాము అనుకుంటే కాదు. నీకు ఆయన చేసిన త్యాగము అన్న కన్ను విప్పు నీకు కావాలి. ప్రభు నీ కన్నులు తెరవాలి, ఆ గ్రహింపు నీకు అనుగ్రహించాలి, ఆ క్షమాపణను పొందుకోవాలి. అప్పుడే నువ్వు క్షమించబడతావు, అప్పుడే నువ్వు ఇతరులను కూడా క్షమించేవాడిగా నువ్వు జీవించగలవు. కాబట్టి ప్రభుని ఎంత గాయపరిచినప్పటికీ, ఎంత బాధ పెట్టినప్పటికీ ఆయన వాళ్ళందరినీ క్షమించాడు. ఈరోజు మనం కూడా దేవుని బిడ్డలుగా అందరినీ క్షమిస్తాం, ఆ క్షమాపణ కలిగి జీవిస్తాం. ఆ క్షమాపణనే నీ రక్షణకి ఆధారమై ఉన్నది. నువ్వు ఆ క్షమాపణని ఆధారము చేసుకొని నువ్వు అందరిని క్షమించుకుంటూ వెళ్ళిపోతే కనుక దేవుడు అనుగ్రహించిన రక్షణ తప్పక నువ్వు నీ జీవితంలో పొందుకుంటావు. ఒకవేళ నువ్వు క్షమించకుండా ఒకవేళ ఉండిపోతే కనుక దేవుడు ఇచ్చిన రక్షణ నువ్వు పోగొట్టుకుంటే జాగ్రత్త పడు. ఒకటి ప్రభు అన్నాడు, వాళ్ళందరినీ ఎటు అయితే క్షమించడం, అటు క్షమాపణ మనసు నాకు కూడా అనుగ్రహించు ప్రభా, నీ శక్తిని నాకు అనుగ్రహించు ప్రభా. నేనైతే నా మటుకు నేను ఎవరిని క్షమించలేను ప్రభా, నేను నీ శక్తిని నాకు అనుగ్రహిస్తే, నీ మనసుని నేను ధరింపజేసుకుంటే నేను ప్రతి ఒక్కరిని క్షమిస్తాను ప్రభా అని అటు క్షమాపణ హృదయం కలిగి మనందరము ముందుకు వెళ్తాం. దేవుడు అటువంటి అవకాశము మన జీవితాల్లో అందరికీ అనుగ్రహించి అటు రీతిగా క్షమాపణ మనసుని మనకు ధరింపజేసి ఆయన మనం నడిపించిన దాకా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సేవకు పద్ధతిన మమ్మల్ని ఎంతగా ప్రేమించి ప్రభా, ఈ మధ్యాహ్నం కాల సమయంలో ప్రభా మీరు శిల్వం మీద మాట్లాడిన 7 మాటల్లో ప్రభా, మొదటి మాటగా ప్రభా క్షమాపణ గురించి నేను కొద్దిసేపు ధ్యానించున్నాం ప్రభా. అవును ప్రభా, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆనాడునైనా నిన్ను సిలువ వేసిన వారినైనా వాళ్ళని మీరు గుర్తెరిగి ప్రభా, వాళ్ళు తెలియకుండా చేస్తున్నారని ప్రభా, వాళ్ళనైనా సిలువ మీద నుంచినైనా తండ్రిని వేడుకొని ప్రభా ఆ క్షమాపణనైనా వాళ్ళకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఎందరోనైనా నేను సిలువ వేసి ప్రభా వాళ్ళందరికీ నేను దేవుని కుమారుడు అని గుర్తెరిగి ప్రభా, ఆనాడే వాళ్ళు అనుగ్రహిస్తున్న క్షమాపణనైనా వాళ్ళు పొందుకొని ఉన్నారు ప్రభా. మేము కూడానైనా ఆ క్షమాపణని పొందుకొని కృపను మాకు దయచేయండి. నీ సిలువని మేము చేరి ఉంటుండగా ప్రభా, నువ్వు పలికిన మాటల్ని మేము ధ్యానిస్తుండగా ప్రభా, క్షమించే మనసుని మాకు ప్రతి ఒక్కరికి మేము దయచేయండి. మాలో కఠిన హృదయాన్ని నైనా మేము తీసివేయండి ప్రభా. నీ ప్రేమతో మమ్మల్ని నింపండి ప్రభా. మీరేనైనా మమ్మల్ని బలపరిచి నడిపించండి. అంతము వరకు ప్రభా ఓపిక సహనము కలిగి ప్రభా, నీ ప్రేమ కలిగి ఇతరులను క్షమిస్తూ ముందుకు కొనసాగే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేసి మా జీవితం ద్వారా మీరైనా మా ప్రభావాలు పొందుకుంటున్నామని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం పద్ధతి. మరి సిస్టర్స్ ఎవరో ఒక్కొక్క మాట అయినాక ఏదో పాట రాగాలు తీస్తాక మరి ఏం పాట పాట
పైకి రా.